పేదల సేవలో ప్రభుత్వం. ఒంగోలు నగరంలోని 2వ డివిజన్ బిలాల్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛను కోసం ఏడాదికి 32.5 వేల కోట్లు పేదలకు ఖర్చు చేస్తున్నాం. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయం. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్షులు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, నగర కస్టర్ టీడీపీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, కస్టర్ ఇన్ఛార్జ్ కామెపల్లి శ్రీనివాసరావు, కూటమి పార్టీల నాయకులు, ముస్లింస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, లేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, ఒక్క చరితకు మమ్ముల సృష్టికర్తను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అతనే అనుకుంటాడు రామాయణ రా ముందుగా వెనక పోతే మన అందరూ వస్తారు. శ్రమలోని 2 అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నమో నమో నా తెలుగుదేశమా,
నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని పెన్షన్స్ అనే ఇబ్బందులు ఉంటాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి మొన్న ఒక 1200 ఒక నియోజకవర్గానికి రిలీజ్ చేశారు. ఎక్కడ మిగతావి కూడా తొందరలోనే రిలీజ్ అయిపోతే 100% పెన్షన్స్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో దగ్గర 64 లక్షల నుంచి పెన్షన్ 2,700 కోట్లు మనకి నెల ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు మన జిల్లాలో వచ్చే లోపల 2,86,000 మందికి ఇస్తూ ఉన్నారు. దానికి కూడా 123 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు పెన్షన్స్ కూడా ఎంత వాల్యూమ్ అంటే ఈరోజు 2,700 కోట్లు పర్ మంత్ ఖర్చు పెడతా, అదేవిధంగా జీతాలకు ఒక 3-4 వేలు ఖర్చు పెడతా. ఈరోజు ప్రభుత్వం కూడా ఇదివరకు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 1వ తారీఖు అనగానే అందరికి కూడా పెన్షన్లు జీతాలు పట్టడం కానీ పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆన్ టైంలో ఈరోజు ఈ ప్రభుత్వంలో సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 32,106 మందికి ఇస్తూ ఉంటే 13,81,00,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 1వ తారీఖు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాల తల్లి వందనం కానీ, అదేవిధంగా శ్రీశక్తి కానీ, అదేవిధంగా సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గరికి వచ్చే లోపలికి నేను బజార్లో వచ్చేటప్పుడు కొంతమంది ట్రైన్స్ ఇది చెప్పారు. నేను కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే రేపు ఫస్ట్ వీక్లో అమృత్ 2 ఓపెన్ అవుతుంది. అమృత్ 2 ఓపెన్ అయిన తర్వాత ఈ బజార్లన్నీ కూడా పగలగొట్టాలి. పగలగొట్టి అయిపోయిన తర్వాత పైప్ లైన్ మార్చిన తర్వాత మార్చిన దగ్గర నుంచి రోడ్స్ ట్రైన్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఒక దగ్గర మనకి 18 నెలల లోపల ఈ పైప్ లైన్ మొత్తం కూడా అయిపోయినాయంటే ఎవ్రీడే వాటర్ ఇస్తాం. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఎప్పటి నుంచో ఉండే సమస్య దాన్ని కూడా కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. కాబట్టి అందుకనే కాలువలు కూడా మాకు ఉన్నా కూడా మేజర్ కాలువలు చేస్తాం తప్పితే ఈ డివిజన్స్లో ఉన్నాయి అందుకే ఆపుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ పైప్ లైన్లో మార్చారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా తొందరలోనే అవి కూడా చేస్తామని చెప్పి కూడా మీరు తెలియజేస్తాం. సార్, సుందరీకరణలో భాగంగా ప్రతి సెంటర్లో మంచి ఇవి ఏర్పాట్లు అవన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు? అంటే దాదాపు ఇప్పుడు బండ్లమెట్ట నంది సర్కిల్ ఓపెన్ చేస్తాం, ఎన్టీఆర్ని ఓపెన్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనకు అక్కడికి వచ్చే లోపల పెద్ద మన ఒంగోలు గిత్తని చేసాము. అది ఒక నెల లోపల వస్తే పిలిస్తే కదా దాన్ని ఓపెన్ చేస్తాం. ఇది కూడా దాదాపు అయిపోతుంది. మన గుంటూరు రోడ్డుది అది కూడా అయిపోతుంది. అయిపోగానే ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తున్నాం.
మనకి ఏంటంటే సర్కిల్స్ కూడా మనకు నగర అభివృద్ధితో పాటు బ్యూటిఫికేషన్ కూడా అవసరం. ఈరోజు ఏ రాష్ట్రం పోయినా ఏ కంట్రీ పోయినా కూడా బ్యూటిఫికేషన్లో దాంతోపాటు ఏంటంటే రోడ్లు పెద్దవి, అదేవిధంగా ప్లాంటేషన్ వేయటం, గ్రీనరీ దాంతో పాటు సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అందంగా ఉంటుంది. ఎవరైనా కూడా ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. దానికోసం ఈ సర్కిల్స్ అన్నీ కూడా చేస్తా ఉన్నాం. సర్కిల్స్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఇంకా చాలా టౌన్ కూడా చాలా మార్పులు వస్తాయి. దాంతోపాటు ఇంకా మనకుండే ఈ శానిటేషన్స్ కానీ డివిజన్స్లో ఉండే చిన్న చిన్న గల్లీలతో పాటు మనం స్పెషల్గా తీసుకున్నాం. మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చారా? అక్కడ పాడేదైతే కూర్చొని ఫ్రీగా ఇచ్చాము, వీళ్ళు 5,000 పెట్టారు. అదే వాడేదో మాట్లాడినా మేమంతా ఫ్రీగా ఇచ్చాము. మాట్లాడరైతే చాలా అయిపోయి కౌన్సిల్ అయిపోయి ఏంటి చారికాల కట్టి కూడా హ్యాండిల్ చేసుకోకుండా పెళ్ళిళ్ళు సీజన్ సార్ ముస్లింది మీరే కట్టించుకున్నారు. ఇంకా కరెంట్ బిల్లు అంటే ఏంటి నాకు ఇచ్చింది మీరు కట్టించుకొని 10,000 ఒకేసారి పడకుండా కొద్దిగా కారు రిక్షా అందరికీ నమస్కారం. మాది 2వ డివిజన్ 57 బూత్ ఇన్ఛార్జ్. నా పేరు సుల్తాన్ బాషా. ఇవాళ ఒక సంతోషకరమైన దినం ఇవాళ. ఎందుకంటే ఏదైతే మన ఎన్టీఆర్ భరోసా పేదల కోసం పింఛన్లు ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటులో ఆ పేదల పింఛన్ల పంపిణీ కోసం గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన జనార్దన్ గారు రావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసిన తర్వాత ఆయన మొదటిగా మన బిలాల్ నగర్కి రావటం. బిలాల్ నగర్ అంటేనే ఒక ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్న ఇక్కడికి రావడం జరిగింది. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఆయన్ని సగౌరవంగా ఆయన్ని తీసుకొని ఆయన మర్యాదపూర్వకంగా మనం ఆయన అభినందించుకుంటూ మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎలా ఉంటుందంటే ఇప్పటికి 44 సంవత్సరాలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్రను సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీయే, చరిత్రను తిరగరాయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే దానికి కంచుకోటగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఆ యొక్క పార్టీకి కంచుకోట. అలాంటి కంచుకోట పార్టీ కాబట్టే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఒక తిరుగులేని పార్టీ. అలాగే మన డైనమిక్ లీడర్
మన దామచల్ల జనార్దన్ గారి గురించి చెప్పుకోవడానికి మాటలే లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా మన ఒంగోలు పట్టణంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఆయన ముఖ్యముగా ముస్లింల పక్షపాతి. ఎందుకంటే ముస్లింల కోసం అతను చేసినటువంటి అభివృద్ధి ఏ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా చేయాల. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా అలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన ముస్లింల పక్షపాతి కాబట్టే ఆయన మన కోసం, ఆయన అధికారం లేనప్పుడే ఖబరస్థాన్ కోసం ఒక వెహికల్కి ఇప్పించడం జరిగింది. తర్వాత ఈద్గా కూడా కట్టించడం జరిగింది. ఇటీవల ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా మన కేసరాజుగుంటలో ముస్లింల కోసం ఖబరస్థాన్ ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నిన్నటికి నిన్న రంజాన్ మాసం వచ్చిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మన సీఎం గారు మౌజన్ ఇమాంల కోసం వాళ్ళకి వేతనాలు కూడా కేటాయించడం జరిగింది పండగ చేసుకోమని. అలాంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ, అలాంటి లీడర్లు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, అలాంటి నాయకుడు, ఒక విజనరీ ఉన్నటువంటి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన దామచల్ల జనార్దన్ గారు కూడా ఆయన ఏ మాట అనుసరిస్తారో దాని మీద నడిచించి మా ముస్లింల కోసం పాటుపడే ఎవరైనా ఉంటే అది అతనే. ఆయన మీద ఏదేదో అవాకులు పేలుతున్నారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజమైతే కాదు. నిజమైతే ఆయనేమో మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించకుండా షాపులు రన్నింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఖాళీ చేపించింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు పోలీసుల సహాయంతో చేస్తే దానికి తీసుకొచ్చి జనార్దన్ అంటున్నారు. అది ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసమే తప్ప మా జనార్దన్ మీద ఇలాంటి మాటలు చెప్పడానికి వాళ్ళకి వేరే కారణం దొరకట్లేదు. అందుకోసం చెప్తున్నారే కానీ జనార్దన్ అన్న కృషి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, పని చేస్తాడు. కాబట్టి నేను ఈ విలేకరుల సమావేశంలో తెలియజేసుకుంటాను.